అటువంటి భార్యను పొందే అదృష్టం కోటి మందిలో ఒక్కరికే ఉంటుంది. ఆ అదృష్టం, ఆ వరం తను నాకు ప్రసాదించింది. అటువంటి భార్య దూరం అయితే ఇక నా జీవితానికి అర్థమేముంటుంది? అటువంటప్పుడు నేను ఈ భూమి మీద ఉండి ఏం ప్రయోజనం? పొరపాటున నా శరణ్యను నా నుంచి దూరం చేసావంటే నేను కూడా బతుకున్నాను. దర్శన్, అమ్మా, నువ్వు కనిపించకపోయేసరికి నాకు కంగారు వేసి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఇలాంటి కష్టంలో ఇలాంటి చోటికే నువ్వు వస్తావని నేను ఊహించాను. అమ్మా, శరణ్యకు నా మనసులో ఉన్నదంతా చెప్పాలమ్మా. అవేం తను వినకుండా ఎలా దూరం అవుతుందమ్మా? ఈ అమ్మవారు ఎలా దూరం చేస్తారు? అందుకే నిందిస్తున్నాను, వేడుకుంటున్నాను. శరణ్యకి ఎలా ఉందమ్మా? డాక్టర్ ఏమంటున్నారు? తన కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉందన్నారు నాన్న. ట్రీట్మెంట్ జరుగుతోంది. శరణ్య మీద నేను చాలా చాలా ప్రేమను పెంచుకున్నాను. ఆ ప్రేమని ఇప్పుడు తుంచుకోలేను. తనతో నూరేళ్ల నా ప్రయాణం గురించి ఎన్నో కలలు కంటున్నాను. మమ్మల్ని విడదీయొద్దని నువ్వైనా చెప్పమ్మా. మేమేం జీవితం చూసామని మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా విడదీయాలనుకుంటుంది. నువ్వైనా అడగమ్మా. తల్లి, శరణ్య లాంటి ఆడపిల్లలు ఈ రోజుల్లో అరుదుగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి గొడవలు పెద్దవి చేసుకుని విడాకుల వరకు వెళ్లిపోయే అమ్మాయిలున్నారు. అలాంటి వాళ్లతో ఎలాంటి పోలిక లేని ముత్యమమ్మ నా కోడలు. పరమ పవిత్రమైన తులసి మొక్క లాంటిది నా కోడలు. శరణ్య దర్శన్ లైఫ్ లో లేకపోతే ఆ పోస్ట్ ని నేను భర్తీ చేసేయచ్చు. నేను ఈ ఇంటికి ఏ పర్పస్ తో అయితే వచ్చానో ఆ పర్పస్ ఫుల్ఫిల్ కాబోతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ సో 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 హ్యాపీ. నువ్వే కాదు, శరణ్య పైకి పోతే నేను కూడా హ్యాపీనే. ఎందుకంటే ఆనంద భైరవి నన్ను 10 రోజుల్లో ఇంట్లో నుంచి బయటకెంటుతానంది. శరణ్య పైకి పోతే ఆనందకి పెద్ద షాక్ తగులుతుంది. బుల్లెట్ ట్రైన్ కి బ్రేక్లు పడినట్టు అవుతుంది. అవునవును, ఆనంద భైరవి ఎప్పుడు చూసినా నాకు ఎదురు లేదు తిరుగులేదు అని వెర్రవీగుతూ ఉంటాది. అదంతా తెగిపోతుంది. మనిషివి పెట్టలా కనిపిస్తా ఉండవు గాని ప్లాన్లు మాత్రం పెద్ద పెద్దవి వేస్తా ఉండవు. లైఫ్ లో ఏదో చోట రిస్క్ తీసుకోకపోతే ముందుకి వెళ్ళలేం, పైకి వెళ్ళలేం. అందుకే డేర్ డెసిషన్ తీసుకున్నాను. ఈ విషయం ఆనంద్ గారికి తెలుసుండదంటే నిన్ను పైకి పంపిస్తాదమ్మీ. నా పేరు ఎక్కడ బయటికి రాదు. హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ కింద కేస్ క్లోజ్ అయిపోతుంది. దట్స్ ఆల్. ఈ విషయం ఆనందత్తా ఎంక్వైరీ చేయించకుండా వదలదు. సో నువ్వు ప్రీ ప్లాన్డ్ గా ఉండటం మంచిది. యా, దట్స్ ట్రూ. అది నేను ప్లాన్ చేసుకుంటాను. మంచి న్యూస్ చెప్పుండావమ్మీ. పోయి మటన్ బిర్యానీ తిందాం పదండి. లేదు, గుడికెళ్దాం ఆంటీ. ఆడ బిర్యానీ పెట్టరు కదా. శరణ్య పైకి పోతే 101 టెంకాయలు కొడతానని మొక్కుకున్నాను. మొక్కు తీర్చుకోవాలి కదా. ముగ్గురం గుడికి వెళ్దాం.
శరణ్య గండం నుంచి బయటపడాలని వాళ్ళిద్దరూ నీకంటే గట్టిగా మొక్కుకుంటున్నారు. ఆల్రెడీ పూజలు కూడా మొదలు పెట్టేసుండారమ్మి. ఇట్లాంటి కార్యాల్లో వాళ్లే ముందు, మనం వెనక. నా భార్యని బతికించుకోవడానికి ఏం చేయమంటావో ఏదో ఒక రూపంలో పరిష్కారం చూపించు. అవసరమైతే నా ప్రాణం తీసుకో, తన ప్రాణం వదిలేయి. నాకు మా అమ్మ కావాలి, నా భార్య కావాలి. ఈ సమస్య నుంచి దాటించు తల్లి. నేను పరిష్కారం చూపిస్తాను. ఇలా రండి. టీవీ సీరియల్స్ లో స్క్రీన్ ప్లే రైటర్ తర్వాత పెద్ద స్క్రీన్ ప్లే రైటర్ ఇదిగో ఇట్లాంటి స్వామీజీలే. చిన్న లాజిక్ తో కథ మొత్తం మార్చేస్తారు. అబ్బా మీరు సైలెంట్ గా ఉండండి, నాకు టెన్షన్ మళ్ళీ మొదలైంది. సోది. అసలు ఏం చెప్తాడో చూద్దాం పదండి. పద. భార్య గురించి మీరు పడుతున్న బాధను నేను చూశాను. కోడలి గురించి మీరు పడుతున్న వేదనను నేను విన్నాను. మీలాంటి వారి గురించే నేనిక్కడున్నాను.